అందరి అందరికీ హృదయపూర్వక నమస్కారం. వీళ్ళందరూ నా మీద చూపించిన ప్రేమకి జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం. అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం ఇంకా చాలండి, మీ సేవలు అయ్యాను, మనకున్న దాంతోనే తృప్తి పడదాం, అరుణాచలం వెళ్ళిపోదాం అంటే అరుణాచలంలో నేను ఇల్లు కట్టుకుని ఇండస్ట్రీని వదిలిపెట్టి నా ఇప్పుడు మాకొక్క చిన్న బాధ ఉందండి. మాకొక పెద్ద దిక్కు ఎప్పుడు కూడా మాకు పరుచూరి వెంకటేశ్వరరావు గారు అనేది మా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, అమౌంట్ పరంగా ప్రతి లెక్కలో చక్కగా చూసుకునే వ్యక్తి ఈరోజు మాకు దూరం చేశారని ఒక చిన్న బాధ ఉంది. ఎలక్షన్స్లో లేని పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అనవసరమైన చేసేసి ఆయన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అదొక్క బాధ మాలో ఉంది. డెఫినెట్గా మళ్ళీ ఆయన్ని టీంలోకి తీసుకొస్తాం, ఆయన సపోర్ట్ మేము తీసుకుంటామండి. ఈరోజు ఇప్పుడు అందరూ మాట్లాడారు, అన్నీ చాలా క్లుప్తంగా బాగా చెప్పారు. మన శ్రీకాంత్ గారు చెప్పినట్టు శివాజీని మేము ఒప్పించాం. శివాజీ చాలాసార్లు శ్రీకాంత్ నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, బాగుంటుంది అసోసియేషన్లో, నువ్వు మంచి వ్యక్తి, నీకు మంచి పేరు ఉంది, నేను జనరల్ సెక్రటరీ, మనందరం ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు ఉంటే నేను జనరల్ సెక్రటరీ ఉంటాను, మన టీం ఉంటుంది, మనం పని చేద్దాం అని చెప్పి శివాజీ రాజా గారిని ఒప్పించి చేయించాం. అసలు బయట మాట్లాడేది నాకు తెలియదు అడుగుతానండి. ఒక మనిషి మంచి పనులు చేస్తున్నప్పుడు ఒకసారి ఉండాలి, 2 సార్లు ఉండకూడదు, 3 సార్లు ఉండి తప్పేంటండి? అలాదేం రూలా? మంచి పని చేసేవాళ్ళు ఎప్పటికైనా ఉండొచ్చు. ప్లస్ ఆల్రెడీ ఒక మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ చేసుకుంటూ వస్తూ ఫండ్ ఫ్లో చేస్తూ వస్తూ మధ్యలో బ్రేక్ అయిపోయింది, సగంలో ఉంది. ఒక టీము ఒక కార్యక్రమం చేసుకుంటే సగంలో ఆగిపోయినప్పుడు ఆ సగంలో మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి కదా, ఆ సగం కూడా మేమే పూర్తి చేసి మొత్తం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మాకెవ్వరికి ఎవరితో విభేదాలు లేవు. విభేదాలు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఇవన్నీ ఒక టర్మ్ ఉంటూ 2 టర్ములు కాదు. మంచి పని చేసేవాడు ఎప్పుడైనా ఎవరైనా సరే ఉండొచ్చు. కేవలం శ్రీకాంత్ గారు చెప్పిన మేమందరం ముక్తకంఠంగా ఫోర్స్ చేసి బలవంతం చేసి ఎందుకంటే శివాజీ నన్ను ప్రెసిడెంట్గా నేను సీనియర్ని వీళ్ళందరికన్నా, లేదా పరచూరి అన్నయ్య గారు సీనియరు, రెస్పెక్ట్తో నువ్వు ప్రెసిడెంట్గా ఉన్నాయని నేను చేయలేను, నాకు లేదు అలాంటి క్వాలిటీ, లీడర్షిప్ చేయలేను. అలాగ ఒక ముందు లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి ముందుంటే వెనకాల వాళ్ళందరూ చేయగలుగుతారు. అక్కడే లేనివాడు ఉంటే ఇక్కడ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఆ క్వాలిటీ తనలో ఉంది, శివాజీ గారిలో ఉంది. కాబట్టి ఆయన అందరూ యునానిమస్గా అందరూ ఫీల్ అయింది. ఇది ఆయన ఉంటే మేము చేస్తాం, అందరూ పనులు చేస్తారు. ఇది ఆయన ఒక్కడే చేస్తాడని కాదు, అందరూ కలిసే చేస్తాం పనులు. కానీ ఆ ముందు లీడ్ తీసుకెళ్లే మనిషి లీడర్ కావాలి. హీ హెస్ గాట్ ఎ లీడర్షిప్ క్వాలిటీ అండ్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో దాంతో ఆయన్ని పెట్టుకొని మేము చేస్తున్నామండి. ఆయన వాళ్ళ రియల్లీ ఆయన ప్లేస్లో ఉంటే ఆయన ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయ్యేది జెన్యూనిటీ, జెన్యూన్లీ ఎమోషనల్లీ ఈజ్ ఫీలింగ్. ఎందుకంటే సో మెనీ థింగ్స్ హ్యాపెండ్, నిన్న రకరకాలుగా అయిపోయి ఇవాళ కూడా నా మీద ఎంత అభిమానం ఎంత ఇది ఉందో అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఐ విష్ శివాజీ రాజా మే గాడ్ బ్లెస్ హిమ్ and may he proceed for years together, and we are all there with him. We will be there with him. So we want him and we are all there. మా సభ్యులందరికీ చెప్పేది కూడా అందరూ చెప్పినట్టు మీరు చూశారు, తెలుసు, అన్నీ ఆలోచించి మీ మనస్ఫూర్తిగా మేము గుండెల మీద చేసుకుని ఎవరు బాగా చేస్తారని చూసి ఓటేయండి. థ్యాంక్ యూ.